మనకు మామూలు భాగార నియమం అంటే టక్కున చెప్పేస్తాం. మరి బహుపదుల భాగార నియమం అంటే ఏంది అనేది చూద్దాం. బహుపదుల భాగార నియమం, మామూలు భాగార నియమం ముందు రాద్దాం. ఏముంటుంది అది? విభాజ్యం ఈక్వల్స్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. విభాజ్యం డివిడెంట్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. ఇదేంది? మామూలు భాగాహార యొక్క నియమం. అంటే ఒకవేళ భాగారం చేసిన తర్వాత అది సరైందా కాదా, సరిపోయిందా లేదా అనేది చెక్ చేసేది ఈ నియమం ద్వారా. మరి బహుపదుల భాగార నియమం ఏ విధంగా ఉందంటే, ఈ విభాజ్యాన్ని మనము p(x) అంటాం. బహుపదులలో విభాజకాన్ని g(x), విభాజకం ఏమంటాము? g(x) ఇంటూ భాగఫలాన్ని q(x) ప్లస్ రిమైండర్ని r(x). ఈ విధంగా వచ్చినటువంటి విలువల్ని ఇందులో ప్రతిక్షేపిస్తే p(x) రావాలి. g(x) ఇంటూ q(x) ప్లస్ r(x) చేస్తే p(x) రావాలి. p(x) వచ్చిందనుకోండి, మనం చేసినటువంటి బహుపదుల భాగారం అనేది కరెక్ట్ అని అర్థం. ఒక లెక్క చేద్దాం, చేసిన తర్వాత దాన్ని సరిచూస్తే మీకు ఎలా సరిచూడాలనేది కొంచెం క్లారిటీ వస్తుంది. మనకు మామూలు భాగాహారం చేయడం తెలుసు, మరి బహుపదుల భాగాహారం ఎట్లా చేద్దామో ఈరోజు చూద్దాం. ఒకసారి మామూలు భాగాహారం చేద్దాం. ఏదైనా ఒక లెక్క తీసుకొని 243 డివైడెడ్ బై 5 అనుకున్నాం. 5 ఏమొస్తుంది? 5 4 20. ఎంత? 4 3 5 8 40. మరి ఇక్కడ దీన్ని ఏమంటాము? డివిడెంట్ అంటాం. అంటే తెలుగులో విభాజ్యం. దీన్ని డివైజర్ తెలుగులో దీన్ని ఏమంటారు? విభాజకం. దీన్ని కోషియంట్ అంట. తెలుగులో దీన్ని ఏమంటారు? భాగఫలం. దీన్ని రిమైండర్. అంటే ఏంది? శేషం. తెలుగులో మనకి ఏమంటాం? శేషం. మరి మామూలు భాగాహారం అయితే ఈ విధంగా మనం చేస్తాం కదా. ఇది విభాజకం, భాగఫలం, శేషం. మరి ఒక బహుపదిని మరొక బహుపదిచో భాగించవచ్చా? ఒకవేళ భాగిస్తే ఎలా భాగించాలో చూద్దాం కదా. ఇప్పుడు మనకి భాగాహారం గుర్తుంటే, ఈ భాగాహారం మనకు ఎట్లయినా వస్తుంది అనుకోండి. ఈ భాగాహారం మనకు పర్ఫెక్ట్గా వస్తే మనకు బహుపదుల భాగాహారం కూడా ఈజీగా వస్తుంది. చూద్దాం నాన్న ఒకసారి బహుపదుల భాగాహారం సంబంధించి బుక్లో ఉన్నటువంటి మనం ఒక ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. ఫస్ట్ ఏమిచ్చిండు? 2x² ప్లస్ 3x ప్లస్ 1. ఇది వద్దులేండి, కొంచెం పెద్ద లెక్క చేద్దాం. ఇది చేద్దాం. 3x² మైనస్ x² స్క్వేర్ కాదు, క్యూబ్. 3x² మైనస్ x³ మైనస్ 3x ప్లస్ 5ను x మైనస్ 1 మైనస్ x² చే భాగించి భాగార నియమాన్ని సరిచూడండి అని అన్నాడు. మనము ముందు భాగిద్దాము. భాగించిన తర్వాత భాగార నియమం ద్వారా ఎలా సరిచూడాలనో నేను భాగార నియమం చెప్పి తర్వాత సరిచూద్దాం. మరి ఇది వేసుకుందాం. ఇదే విధంగా అంటే
ముందు స్క్వేర్ పదాలను, తర్వాత స్క్వేర్ లేకుండా సింగిల్గా 1 ఉన్న పదాలను, తర్వాత స్థిర సంఖ్యను వేసుకుందాం. ఇదేంది డివైజర్ కదా, ప్లస్ ఎక్స్ మైనస్ 1. ఇక్కడ ఏముంది, ఇక్కడ క్యూబ్ పదం ఇక్కడ ఉంది, స్క్వేర్ పదం ఇక్కడ ఉంది. సో మనం ఏం చేద్దాము, క్యూబ్ పదం ముందు రాసుకుందాం. ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x² మైనస్ 3x ప్లస్ 5. ఇది ఇచ్చినటువంటి లెక్క. మరి చూద్దాం, మనం ఎప్పుడైనా సరే మామూలు భాగారంలో సరే ఏ భాగారంలో సరే మనం చూడాల్సింది ఏంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ పదము, ఇక్కడ ఉన్నటువంటి ఈ పదం. అంటే ఈ పదం అంటే మనకు మొదటగా ఈ పదం రావాలి కదా, x³ అనే పదం రావాలి. సో x³ అనే పదం రావాలనంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పదానికి ఎంత గుణిస్తే, దేన్ని గుణిస్తే, అది నంబర్ అయినా కావచ్చు, చర సంఖ్య XYZ ఏవైనా సరే కావచ్చు, ఎంత గుణిస్తే x³ వస్తుందో చూద్దాం ఒకసారి. మరి ఇక్కడ ఎంత ఉంది, x² ఉంది, x² ఉంది, ఇక్కడ x³ ఉంది. సో x² ఉంది, x³ ఉంది కాబట్టి మనము దేంతో గుణించాలి, x²ను x చేత గుణిస్తే ఈజీ అయితే చూడాలి. ఒకవేళ మీకు ఇది గుణించడం రాదు, వస్తలేదు అని అనుకుంటే ఇక్కడ సైడ్కి చేసుకోవచ్చు, రఫ్ వర్క్ చేసుకోవచ్చు. చేద్దాం. ఏంది ఇక్కడ ఏముంది, -x² + x -1 ఇంటూ ఎక్స్ కానీ x చేత చేస్తున్నాం. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, x² ఇంటూ x³ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, x ఇంటూ x² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 1 ఇంటూ x. ఏమొచ్చింది, మనం x చేత కనుక గుణిస్తే ఇంత వచ్చింది. దేన్ని గుణించినాం, డివైజర్ని. సో ఏమొచ్చింది మనకు, -x³ + x² - x. సరే ఇక్కడ 5 దగ్గర ఏం వేసుకోవాలంటే మనకి ఏం విలువలు రాలేవు కాబట్టి వేసుకోలేము, దాన్ని వదిలేద్దాం అలాగే, తర్వాత వస్తుంది అది. అయితే ఇక్కడ మనం తీసివేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చరరాశుల గుర్తులు చేంజ్ అవుతాయి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్, మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్. ఇక్కడ x³ + x -x³ + x³ ఆన్సర్. ఇక్కడ 3x² ఉంది, ఇక్కడ x² ఉంది. అంటే 3x² వెళ్ళి ఏం తీసేయాలి మనం, x² తీసేయాలి. అప్పుడు ఏమొస్తుంది, 2x² వస్తుంది. ప్లస్సా మైనసా, ప్లస్సే, ఎందుకంటే ప్లస్ సంఖ్య పెద్దగా ఉంది కదా. సో +x + 2x². ఇక్కడ 3x ఉంది, ఇక్కడ ప్లస్ -3x ఉంది, +x ఉంది. సో -3x వెళ్ళి x పోతే ఏమవుతుంది మనకు, 2x. ప్లస్సా మైనసా అని అంటే మైనస్, ఎందుకంటే మైనస్ పెద్దగా ఉంది కాబట్టి 2x + 5 అలాగే ఉంది కదా, దించుకోండి యథార్థంగా, ఏం ప్రాబ్లం లేదు. ఆ విధంగా దించుకున్నాం. మరి ఇక్కడ ఏం రావాలి, మరి +2x² ఉంది. ఇక్కడ మొదటి సంఖ్యను మాత్రమే చూడండి, తర్వాత ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వస్తాయి. ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, ఫస్ట్ మొదటి సంఖ్యను, మొదటి పదాన్ని మాత్రమే చూసుకొని దానికి అనుగుణంగా ఇక్కడ కోషియంట్ అదే భాగఫలాన్ని తీసుకున్నారనుకోండి, అప్పుడు దీనికి మిగతావి యథావిధిగా వచ్చేస్తాయి. సో ఇక్కడ x² ఉంది, ఇక్కడ 2x² ఉంది. గమనించాలి, ఓన్లీ x² లేదు. సార్ x² ఉంది కదా, నేను 1 వేసుకొని -x² చేస్తా అన్నట్టే కాదు. ఏముంది నాన్న, 2x² అని ఉంది. 2x² + 2x² ఉంది. సో మనకు ఇక్కడ ఉన్నటువంటి కోషియంట్లో కూడా ఏ నంబర్ తీసుకుంటే +2x² వస్తుందో చూద్దాం. మరి ఇక్కడ ఇది మైనస్ ఉంది కాబట్టి ఈ ప్లస్ రావాలంటే కంపల్సరీ మనం ఏం తీసుకోవాలి, ముందు మైనస్. మీరు ఫస్ట్ దృష్టి పెట్టాల్సింది మొదటి పదం పైనే, తర్వాతి పదాల గురించి అవి తర్వాత ఆటోమేటిక్గా వస్తాయి. మొదటి పదం ఏముందో చూసుకోవాలి, దాన్ని కనుక చూసుకొని దాని కేంద్రంగానే మనం చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది చూస్తున్నాం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమైతే ప్లస్ అయితే ఆటోమేటిక్గా. ఇక్కడ మనం 2 తీసుకున్నాం అనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 ఇంటూ 2 2x² x². లేదు ఇక్కడ ఒకసారి రాద్దాం, సార్ ఇప్పట్లో కంటే చూద్దాం, మళ్ళీ ఒకసారి రాద్దాం. అప్పుడు ఏం చేస్తున్నాము, -x² + x -1 ఇంటూ -2 నాన్న, +2 కాదు -2 తీసుకుంటాం. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 2 2. సరే ఇక్కడ 1 అని లేదు కదా, నువ్వు 1 ఇంటూ 2 అని అంటే 1 ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఇక్కడ ఒక పదం దగ్గర ఏమున్నా లేకున్నా
1 కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే 1తో దేన్ని ఎన్నిసార్లు గురించినా 1 కాబట్టి అందుకని ఇక్కడ ఉంటుంది. 1 ఇంటూ ఎక్స్ అంటే 1 కదా, మారదు కాబట్టి 1 తీసుకుంటాం అంతే. చూడండి 1 ఇంటూ 2 2 ఎక్స్ ఇంటూ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఏం లేదు అంటే ఎక్స్ స్క్వేర్ 2x² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ 2 2 ఎక్స్కి ఎక్స్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 2 జా 2 1 2 జా 2. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది 2x² ప్లస్ మైనస్ 2x మైనస్ 2 అదే దించుకుందాం నాన్న ప్లస్ 2x² మైనస్ 2x ప్లస్ 2. ఏమైతే గుర్తులు చేంజ్ అవుతాయి అని చెప్పిన ఇంతకుముందు. ఇక్కడ ఏముంది మరి ప్లస్ ఉంది కదా, అయితే ఏమవుతుంది మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ మైనస్. సో 2x² క్యాన్సల్. ఇక్కడ కూడా మైనస్ 2x ప్లస్ 2x క్యాన్సల్. ప్లస్ 5లోకి వెళ్ళి 2 తీసేస్తే ఏమవుతుంది ప్లస్ 3. సో మనకు రిమైండర్ ఏమొచ్చింది 3. మైనస్ x² ప్లస్ x మైనస్ 1 చేత x³ మైనస్ x³ ప్లస్ 3x² మైనస్ 3x ప్లస్ 5ని కనుక భాగిస్తే మనకి ఏమొచ్చింది భాగఫలము x మైనస్ 2 అనేది భాగఫలం వచ్చింది. దానికి రిమైండర్ ఎంత వచ్చింది 3 వచ్చింది. మరి ఇది భాగార నియమాన్ని చేత సరిచూడండి అని అన్నాడు. భాగార నియమం చేత సరిచూడండి అని అన్నాడు కదా. సరిచూద్దాం ఏ విధంగా చూద్దాం. భాగార నియమం చేత సరిచూడని అన్నాను కదా. మామూలు భాగార నియమం మనకి ఎలా ఉంటుంది ఇంతకుముందు చెప్పిన కదా. భాగార నియమము ఇది బహుపదుల భాగార నియమం p(x) = g(x) ఇంటూ q(x) ప్లస్ r(x). ఇది బహుపదుల భాగార నియమం నాన్న, బహుపదుల భాగార నియమం. మరి బహుపదుల భాగార నియమం ప్రకారం దీన్ని సరిచూద్దాం. మనం చేసింది కరెక్టా లేదా, సరిచూడడం అంటే ఏంది, కరెక్టా తప్పా అనేది. సరే p(x) అంటే ఏంది నాన్న, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క విభాజ్యం కదా. ఏముంది 3x² మైనస్ x³ మైనస్ 3x ప్లస్ 5 ఈక్వల్స్ టు, ఇక్కడ ఎంత రబ్ చేద్దామా, ప్లేస్ సరిపోదు చూద్దాం లేండి, చిన్నగా రాద్దాం. మైనస్ x² ఇది g(x) కదా ప్లస్ x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2. x మైనస్ 2 అంటే ఏంది భాగఫలం q(x) ప్లస్ r(x). దీన్ని కనుక చూసుకుంటే ఇక్కడ కొంచెం ఇక్కడ తీసుకుంటాను చూడండి. ఈ రెండింటి చేత ఈ మొత్తాన్ని గుణించాలి. ఈ రెండింటి చేత ఈ మొత్తాన్ని గురించి కాబట్టి మొత్తం ఫస్ట్ x చేత గుణిస్తున్నా. మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ x² ఇంటూ x x³ మైనస్ ఇంటూ నెక్స్ట్ ఈ x చేత మళ్ళీ x ప్లస్ x² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ x x. ఈ x చేత ఈ మొత్తాన్ని గుణించేసినాం. మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు 2 చేత గుణించాలి. చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 1 ఇంటూ 2 2 x² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ x 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 2 జా 2 ప్లస్ r(x) ఎంత ఉంది 3. r(x) ఎంత ఉంది మనకు 3 కదా. ఇది ఇక్కడ g(x) ఇది, తర్వాత ఇదేమో q(x), ఇదేమో r(x). చూద్దాం నాన్న. x³ పదాలు ఏమైనా ఉన్నాయా, ఒకటే ఉంది కదా. సరే దాన్ని అదే విధంగా రాద్దాం. x³ పదాలు వేరే ఏం లేవు కాబట్టి ఒకటే ఉంది కాబట్టి దాన్ని అలాగే పెట్టేద్దాం, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ x² ఉంది, ఇక్కడ 2x² ఉంది కదా. x² 2x² ఏమైతే మొత్తం 3x². ఇక్కడ మైనస్ x ఉంది, ఇక్కడ మైనస్ 2x ఉంది. రెండు మైనస్ ఉన్నప్పుడు ఏం చేయమని చెప్పినా కలపాలి. మైనస్ 3x ప్లస్ 2 ప్లస్ 3 ఎంత 5 వచ్చేసిందా మనకు. దీన్ని ఈక్వల్స్ ఇది అయిపోయిందా. సో మనం చేసినటువంటి ఈ లెక్క ఏంది మనకు కరెక్టే.